ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వచ్చే నెలలో భారత్ లో పర్యటించనున్న విషయం తెలిసిందే. రేపు నెల 6వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో టీమిండియా ఏకైక టెస్టు, అలాగే 14, 17, 20 తేదీలలో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. దీనికి సంబంధించిన భారత టెస్టు, వన్డే జట్టును నిన్న మంగళవారం బీసీసీఐ ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్ లో అద్భుత ప్రదర్శనలు కనబరుస్తున్న యువ ప్లేయర్లకు బీసీసీఐ భారత జట్టులో చోటు కల్పించింది. ఇందులో ముఖ్యంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పంజాబ్ కు చెందిన పేసర్ గుర్నూర్ బ్రార్. ఆఫ్ఘనిస్తాన్ తో ఆడే వన్డే టెస్టు మ్యాచ్లలో అతడు టీమిండియాలోకి అరంగేట్రం చేయనున్నాడు. అసలు ఎవరి గుర్నూర్ బ్రార్ అనే విషయం తెలుసుకుందాం. పంజాబ్ కు చెందిన బ్రార్ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అతడికి రాలేదు. అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ లో చూసిన నిలకడైన ప్రదర్శన అతడికి జాతీయ జట్టు తలుపులు తెరిచేలా చేసింది. గుర్నూర్ బ్రార్ 2022లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఇక 2024-25 సీజన్ లో అతడి కెరియర్ లో మలుపు తిప్పింది. బీహార్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 14 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక అదే సీజన్ లో మొత్తం 12 మ్యాచ్లు ఆడి 33 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. టీ20లోను గుర్నూర్ బ్రార్ దూకుడు కొనసాగించాడు. షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ లో 11 మ్యాచ్లు 22 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఇక ఐపీఎల్ లో కూడా బ్రార్ ప్రయాణం ఆసక్తికరంగానే సాగింది. 2019లో ముంబై ఇండియన్స్ జట్టుకు నెట్ బౌలర్ గా పనిచేశాడు. ఆ తర్వాత 2023లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దేశీయ క్రికెట్ లో మెరుగైన ప్రదర్శనతో చేసి ఐపీఎల్ ఫ్రాంచైజీ దృష్టిని ఆకర్షించాడు. 2025 ఐపీఎల్ వేలంలో గుజరాత్ గుర్నూర్ బ్రార్ ను 1,03,00,000కు కొనుగోలు చేసింది. ఇక భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ తో తనకున్న అనుబంధం గురించి గుర్నూర్ బ్రార్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అండర్ 19లో ఆడుతున్న నాటి నుంచే గిల్లుకు బౌలింగ్ చేసేవాడిని. నా బౌలింగ్ తీరు మెచ్చి జిల్లా జట్టులో అవకాశం రావడానికి సహకరించాడని గుర్నూర్ బ్రార్ తెలిపాడు. దేశవాళీ క్రికెట్ స్థాయి నుంచి టీమిండియాలో అవకాశం దక్కించుకున్న గుర్నూర్ బ్రార్ ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి.